తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇవాళ ముగియనుంది. దాదాపు 5 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. తన 5 రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల్ని విడుదల చేయాలంటూ కోరారు. తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి సమయం పూర్తయింది. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై రేవంత్ హైకమాండ్తో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సమావేశమై పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకానికి సంబంధించి చిట్చాట్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందని తేల్చి చెప్పారు. హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికి పీసీసీ పదవి ఇవ్వాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది అన్నారు. పీసీసీ రేస్లో ఎవరైనా ఉండొచ్చని తెలిపారు సీఎం. రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్టుగా తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని తెలిపారు. పాస్బుక్ రుణమాఫీ పాస్బుక్ ఆధారంగా ఉంటుందని తెలిపారు. $2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటూ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికే ప్రాధాన్యత అని తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు, ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి తప్ప బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ కాదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, పంపిణీలో మాత్రమే అంతరాయాలు అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలంటూ అధికారులకు చెప్పాను అన్నారు. అంచనాలకు మించి, ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత కమిషన్ నియమిస్తామన్నారు. రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు సీఎం. 4 రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు.